హలో అండి. హ్యాపీ సండే. నేను ఇక్కడ కొత్తిమీర చికెన్ చేస్తున్నా. ఒక్కొక్కసారి ఒక వెరైటీ చేస్తా చికెన్ బోర్ కొట్టకుండా. ఇంకా నేను చిన్నప్పుడు అసలు నాన్ వెజ్ తినకపోతుండే. అమ్మ ఒకసారి తినిపిస్తే వామిటింగ్ చేసుకున్నానంట. సరే అని వదిలేసి కొన్ని రోజులాగి తినిపిస్తే అప్పుడు వామిటింగ్ చేసుకున్నానంట. కొన్ని ఇయర్స్ ఆగి తినిపిస్తే అప్పుడు కూడా వామిటింగ్ చేసుకునేసరికి నన్ను వాళ్ళు వదిలేశారు దీనికి సెట్ అవ్వదని. అలా నా మ్యారేజ్ అయ్యే వరకు ఎవరు నన్ను నాన్ వెజ్ తినమని ఫోర్స్ చేయలేదు. మ్యారేజ్ కుదిరాక మాత్రం మా అత్తమ్మ వాళ్ళు ఫుల్ నాన్ వెజ్ లవర్స్. తినకపోతే ఏం వంట చేస్తుంది అనుకున్నారు, కానీ నేను నాన్ వెజ్లో అన్ని వెరైటీస్ నేర్చుకొని చేసేదాన్ని. అలా నన్ను వదిలేశారు. మా పెద్ద పాప పుట్టాక మాత్రం సీజరిన్ కదా అని కొంచెం ఫోర్స్ చేశారు. అప్పుడు నేను తినకపోయేసరికి వదిలేశారు. మా చిన్న పాప అప్పుడు మాత్రం నాకు చాలా బ్లడ్ లాస్ అయింది. అప్పుడు మాత్రం మా అత్తమ్మ మా పెద్దత్తమ్మ కీమాతో ముట్టీలు చేసి తినిపించారు. అంటే మా టేస్ట్ సరిగా తెలియదు కదా అని నాన్ వెజ్ అని చెప్పకుండా తినిపించారు. అప్పుడు తినేసరికి అప్పటి నుంచి తర్వాత చెప్పారు. అప్పటి నుంచి కొద్దిగా అలవాటు చేసుకున్నాం. మా పెద్దమ్మాయి మాత్రం నాన్ వెజ్లో అన్ని వెరైటీస్ తింటుంది. మా చిన్న పాప మాత్రం నాలాగే ఓన్లీ చికెన్, ఫిష్ ఈ మధ్య అలవాటు చేసుకుంది. ఓకే అండి, మీరే